సాగుదోపేస్తున్నా సాగు తినేస్తున్నా బాబు చచ్చిపోతున్నాను తిరగలేక డబ్బులు కావాలంటే మట్టుకో కాళ్ళ కాడికి వచ్చి పడతారు ఎదవ సంత ఎవడు తిరుగుతాడు తిరగలేక చచ్చిపోతున్నాను కానీ వడ్డీ డబ్బులు అడిగేటప్పుడు నా పలస తక్కువ చేస్తుంది మా ఆయన ఊరు వెళ్ళాడండి లేదా మా ఆయన దుబాయ్ వెళ్ళాడండి అంటారు ఆగండి కంగారు పడిపోకండి అయ్యి బాబోయ్ అయ్యా పైగా నడువు నొప్పి ఒకటి నాకు ఏమేమి ఆలతి బాబోయ్ పిలిచి నా నోరు ఎడిపోయింది ఏం ఆలతి ఏమండి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు చూసినా కనిపించబడద్దు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వస్తూ ఉంటారు, మన అవసరాల కోసం మనం వస్తూ ఉండాలి. ఎంత అవసరం అంటే మటుకు అంత మోసం చెయ్యాలా? ఎలా మోసం చేయరు? మోసం వరకుంటే ఉన్న లక్షల వ్యాపారం కోట్లు అవ్వదు. ఆ పాపం మీకు ఊరికే పోదు. పాపం గురించి నువ్వు నాకు చెప్పవలసిన లేదు, కానీ ఇలా అర్జెంట్గా కాఫీ పెట్టాలి. అది ఒకటే తక్కువైంది మీ మొఖానికి. కొద్దిగా షుగర్ తక్కువగా అయ్యి అలా ఒంటిలో షుగర్ ఎక్కువైపోయింది. సుబ్బిశెట్టి గారు మీ ఆవిడ మొఖం చూడలేదంటే ఎవరన్నా ఇక్కడ ఏంటి మొఖం చూపిస్తుందా? పవిత్రవత మంచి పవిత్రవతలో మొహం చూపిస్తారు. మా గొడవ పక్కనే కనీసం నువ్వన్నా చూసావా? నేను ప్రయత్నం చూశాను లేరా. అలా పడబడ్డాయి గారు, నేను మీ పుల్లయ్యని వెయ్యి కదండి బాబు. ఒరే పుల్లయ్య, నువ్వు 2,000 కొట్టేసావురా. ఆకాశం నుంచి కానీ ఊడిపడ్డావు. ఎప్పుడు పుల్లయ్య పక్క పుల్లయ్య గారికి జగత్తు పరిగెత్తుకుంటారా? పోతే జాయిగా రావచ్చు కదరా. ఒక్కేమిట్రా బాబు డైలాగ్ మైక్ లో చెప్పండి. కుక్కలు డబ్బులు అడిగావా ఏంటి? మీరు కుక్కను కూడా ఒడ్డు డబ్బులు అడుగుతారా? ఒరే నేనంటే నీకు చాలా వెటకరంగా ఉందా పుల్లయ్య? నేను కొట్టేసి తమ్మను పంపించారు, అక్కడ వెళ్ళాను. దగ్గర కుక్క ఉంటా నాకేం తెలుసండి. ఆ కుక్క వెంటబడిందని పరిగెత్తుకొచ్చాను. ఆ డబ్బులు అది అడిగితే 2 నెలలు పోయి ఇస్తానన్నాడు. నేను ఊరుకుంటానా? ఇస్తానా చేస్తానని అక్కడే కూర్చున్నాను. వాడేమో నువ్వు వెళ్ళకపోతే కుక్కడు ఉందని భయపెట్టాడండి. నేను భయపడలేదు. వదిలితే వదలనా దమ్ముంటా అన్నాను. అది నిజంగానే కుక్కడు వదిలేడు. అది కలిసింది అనుకోండి, గుడ్డు చుట్టూరు 18 చేసుకోండి బాబా. 18 ఏదో ఒకటి అండి. అసలే ఈ పండగ టైంలో నేను పద్యం చేయాలని చేయలేనండి. కోడి మాసం, మేక మాసం, చేపల పులుసు. అదే రాత్రి ఇంతే నాకు పుల్లి పడుందే, నిద్ర పట్టదు. నీకు ఎప్పుడు నిద్ర పట్టదు. సర్లే కానీ వెనకాల వచ్చిన కుక్క ఏమైనా ఇంకెక్కడ కుక్కండి బాబు. మీరు వేసిన కేకలకి మీరు పారిపోయింది. వేసావులే. ఆడు వడ్డీ సంగతి, ఆడు వడ్డీ ఎందుకు కట్టాడు నేను చూస్తాను. అవసరం పెడితే ఆడు ఇల్లు వేల వేస్తాను. అది అనుకున్నాడు ఏంటో. అయ్యి బాబు గొంతు పని చేస్తాను. ఏం పర్లేదండి, ఆడి దగ్గర వడ్డీ డబ్బు ఎలాగైనా వసూలు చేద్దాం. ఇదిగోండి కాఫీ. ఇలా అందరిని బాధ పెట్టడం వల్ల మన బతుకులైనా తగలండి. ఏమిట్రా అమ్మగారు ఎంత మాట వాయిన్ చేస్తున్నారు? అమ్మగారు చెప్పింది కదండి. ఎప్పుడు మీరు వడ్డీ డబ్బులు అనుకుంటున్నారు? ఈ వడ్డీ డబ్బులతో మీరు ఇలా పెట్టుకుంటే మీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? మనశ్శాంతి లేదు, తోటకూర కట్టలేదు. నోరు మూసుకోరా పుల్లయ్య. అలాగేనండి. అయ్యి బాబోయ్ ఒరే పుల్లయ్య, గుద్దుడికి నన్ను అడిగిరు కానీ అంత పని అయిందిరా. ఏం పర్లేదండి, మంచి దాటగా ఉన్నారు, చూపిద్దాం. కంగారు పడకండి. చూపిద్దాం నా పాడిగడతా చూస్తున్నావు నువ్వు. ఊరుకోండి చెప్పారు కానీ. మీ మాల తీయటండి బాబు, మెరుపు తీగలు వచ్చి వెళ్ళిపోతుంది. పెరిగట్టుకొచ్చింది అలా పడేసారా? పెరిగది. అమ్మగారు కాఫీ కాదు తెచ్చారు.
అది కాపీ అనుకుని పెరిగట్టుకొచ్చింది. మీరు అరిసిన కేకలకి అమ్మగారు కూడా మతిపోయి ఉంటుంది. మతిపోతే నా మతి లేకుండా చేస్తుంది. సరే మరి అమ్మగారు మీరు వడ్డీ డబ్బుల కోసం అత్తమాను ఇబ్బంది పడుతుంటే మరి జనాలకి ఇబ్బంది కదండి. జనాలకి ఇబ్బంది ఏముంటుందిరా, మనం ఏం చేస్తూ ఉంటాం బాబోయ్. వామ్మో. అయ్యా ధర్మం చేయండి అయ్యా. బేకరీ కాడికి వెళ్ళి 2 కేకులు వేస్తారు. బాబా కొంచెం ధర్మం ఉంటే చేయండి బాబా. అడుక్కునేవాడు ఎన్ని బావేంట్రా? నేను పెంచింది బాబాని కాదు. నాకు 10 మంది బామతుల్లో తెలుసా, నన్ను ఒక రేంజ్లో చూసుకుంటారు. రే ఈ బావమామతులు కూడా పక్కన పెట్టి ఎవడా ఎక్కడి నుంచి వచ్చావు? పెద్ద తిరుపతి నుండి చిన్న తిరుపతి వరకు, ఆరు నుండి ఈ ఊరు వరకు ప్రతి జిల్లా నాదేనండి. ఏంటి బేకరీ కూడా నీదే? కొంప తీసి ఈ ఊళ్ళన్నీ నువ్వే కొనేసావేంటి? మీకు తెలుసా మా అడుక్కునే సంఘానికి ప్రెసిడెంట్ నేనేనండి. అడుక్కునే సంఘం ప్రెసిడెంట్ కూడా నువ్వేనా? నేనేనండి. అయితే మా అయ్యగారిని ఆస్తి రాసమంటావు ఏంటి? ఆ ముష్టాస్తి నాకెందుకు, అన్యాయంగా సంపాదించిన ఆస్తులు నాకు అస్సలు వద్దు. అయితే నేను ఎవరు పిలిచారా? మాల్తీ అతమడు తాకుంటుందా? మాల్తీ రావాలి. మాల్తీ కమింగ్. అయితే మొఖం చూపించు. ఈ అమ్మగారు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అయిపోరండి బాబా. పోలయ్యా ఒరే ఈడ అల్లేడా మన ఎలాగండి ఇంటిదాకా వెళ్తాడేంటి? మాల్తీ కమింగ్ కబడ్డీ మాలతి నేనే రమ్మన్నానండి. అడుక్కునే వాళ్ళకి దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుందని 10వ పరక ఇవ్వడానికి పిలిచానండి. నువ్వు ఎలా 10వ పరక ఎత్తుకుంటే పోతే రేపు నేను అడుక్కుతున్నాను. మీ పరిస్థితి ఎలాగైతే రేపు నా పరిస్థితి ఎలా ఉండదు? నువ్వు నా వెనకాల కష్టపట్టు రారా. అయితే మీరిద్దరు నాతో వస్తారా? చిచ్చి నేను ఆయన వస్తాను. ఎక్కడికి? బేకరీ గారుగా అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోరండి. ఈ అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారా పొల్లయ్య? మరి వాడికి ఏమన్నా ఇచ్చారండి? ఏంటది? చెత్తకోపమా? భలే మంచివారండా. ఏదో ముష్టాడు కూడా అంటారా? నా దగ్గర ఎక్కడుంది? 10 రూపాయలు కూడా లేదు. ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అందరూ ఉన్నారు. అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోర్రా పొల్లయ్య. అయ్యి బాబు ఎంత ఎవరైనా నువ్వు ఎవరు కావాలా? సుబ్బిశెట్టి గారు ఇదేనండి. ఆయనే సుబ్బిశెట్టి గారు. నువ్వు ఉన్నారా పొల్లయ్య? ఏమిటయ్యా, ఏం కావాలి నీకు? నా పేరు గోపాలం అండి, మాది ఊరే. అయితే ఏంటంట? నువ్వు ఉండరా నాకు 100 రూపాయలు అప్పు కావాలి బాబు. సైలెంట్ గా ఉండండి రా, ఏమి వినపడతారు. ఎంత వడ్డీ అయినా పర్లేదు. ఎంత వడ్డీ అని అంటే పర్లేదు అండి. 20 రూపాయలు చెప్పండి. పర్లేదు, బాగానే ఇచ్చారు ఐడియా పొల్లయ్య. నీకు ఎందుకు 1,00,000 రూపాయలు? అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 1,00,000 రూపాయలు అప్పు కావాలి. అదండి, అది సంగతే. ఇప్పుడు తెలిసిందా డబ్బులు ఎందుకు? తెల్ల నువ్వు ఉండరా పొల్లయ్య. తెల్లే కానీ 1,00,000 రూపాయలు ఇస్తా కానీ నెల నాకు వడ్డీ కట్టేయాలి. లేకపోతే వడ్డీకి చక్కెర వడ్డీ వేసేసి అది మొత్తాన్ని చేసేస్తాను, జాగ్రత్త. లేకపోతే ఇల్లును కూడా తత్తు చేస్తాను. ఇదిగో బాబు, చక్రవడ్డీ అన్నారు మా అయ్యగారు, చూసుకో. చక్రవడ్డీ పడింది అనుకో, అది నీ అప్పు జన్మ తీరదు. అది తీర్మానా తీరదు. డబ్బులు పుల్లయ్య నువ్వు వెళ్ళి కాగితాలు పెట్టారా? అలాగే అయ్యగారు. కాగితాలు పెట్టారా అండి? ఎలా పోయేటి? ఇటు మొన్నే కదరా గైడ్ కానీ ఇట్లాడు అప్పుడే పిల్లలు పట్టేయడా. ఈ నీలాంటి వయసు వాళ్ళ కుర్రోళ్ళు ఈ మధ్య అమ్మాయిలు పట్టేస్తున్నారు. కాగితాలా ఇవ్వండి అయ్యా కాగితాలు.
ఆ కాగితాలు తర్వాత కానీ ముందు డబ్బులే ఉన్నాయి. అయ్య డబ్బులు తీసుకోవడానికి అందరికీ కంగారు ఎరా పుల్లయ్య. నాకు ఇచ్చేటప్పుడు మటుకు సొక్కలు చూపించేస్తారు. ఒక్కడ సరిగా ఎత్తలేదు. తిరగలే సరే మరి ఇదిగో అయ్యా డబ్బులు. ఇదిగో ఓ కాగితం నీ దగ్గర ఉండొచ్చుకో, ఓ కాగితం నా దగ్గర ఉంటుంది. అయ్యగారు కాగితాలు అలాగే ఇచ్చేస్తారు, సంతకం పెట్టుకున్నారా? ఓ ఆగవయ్యా, సంతకం పెట్టవయ్యా కాగితం మీద. సంతకాలు పెట్టుకోండి, ఇచ్చేస్తారండి. అనుకో ఎత్తేం లేకుండా ఎలా పెట్టమంటారండి? నేల మీద వెళ్ళాలి. ఎత్తు మా అయ్యగారు ఉన్నారు కదా, కొంత ఇలా ఒంగోండి. ఏ పుల్లయ్య, వీపు బలంగా ఉంటది. నువ్వు ఇందాక గుత్తుడికి నా నడి విరిగినాను, నేను వంగలేను. మీరు నువ్వే వంగో. మీరు వంగలేరా? ఆడు రాస్తాడు. సరేనండి అయ్యారా, వంగో, బాగా వంగో. సంతకం తెలుగులో ఎట్టమంటారా, ఇంగ్లీష్లో ఎట్టమంటారా? మా అయ్యగారు తెలియజేశారు కదా, ఇంగ్లీష్ ఎందుకురా? ఇదెవడో డార్లింగ్ గారు రాసుడు. నెలవా ఇగో కాగితాలు పట్టుకెళ్ళు. నెల కట్టగా కట్టే డబ్బులు నన్ను ఇంటికి తెప్పించుకో, నేను చచ్చిపోతున్నాను తిరగలేక. వడ్డీ డబ్బులు నెల కట్టకపోతే మా అయ్యారు ఊరుకోవాలి, చూసుకో మరి. అది ఏమండి మళ్ళీ ఈడెవడరా ఎక్కడి నుంచి తగలెట్టాడు. లైట్ ఆఫ్ చేయాలవా? లైట్ ఆఫ్ పెట్టయ్యా, రావయ్యా పైకి. లైట్ ఆఫ్ రా అయ్యారు. ఏమండి రే పుల్లయ్య, కరెంటు పోయింది చూడు, జనరేటర్ ఆగిపోయిందా చూడు. అలాగే అయ్యారు. ఎట్లా దింగానే వస్తున్నారా? లైట్ ఆన్. ప్రభు హరిరామ్. సుబ్జెట్ గారు ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? వడ్డీ కానీ డబ్బులు కావాలా ఏంటి? ఊరుకోండి అయ్యో బాబా, అనుకుంటా మన ఊరు పాస్టర్ గారు అండి, మీకు అందరూ కొత్త. కూర్చోండి, వందలండి పాస్టర్ గారు, కూర్చోండి. నాకన్నా బాగా నీకు మొత్తం ఊరందరూ జనాలు బాగా తెలుసురా, నాకు తప్ప. ఎందుకంటే నేను వడ్డీ వ్యాపారం చేస్తాను కదా, చేద్దాం నాకు. మరి మీరు అందరికీ డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు బాగా చెప్తారు కదా, నేను వెళ్తారేంటండి? తెలుసులే. ఏంటండి, ఏం కావాలి, ఎందుకు వచ్చారు చెప్పండి. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి మాలాంటి చిన్న భాషలు ఎందుకు వస్తారండి? మేము చర్చి కడుతున్నాం, ఆ చర్చి నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. మీరేమన్నా కోత సాయం చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను. మీరు ఒకవేళ 2 లక్షలు ఇచ్చారంటే ఆ చర్చి నిర్మాణం పూర్తయిపోతుంది. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ భార్య బిడ్డలని దీవించి ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడతాడు. వేరే పని లేదండి. ఎవరు అనుకోను పాస్టర్లోనే ముసుకేసుకుని ఊరి జనాలందరూ మోసం చేస్తూ మళ్ళీ నా దగ్గరకు వచ్చావా? మీలాంటి వాళ్ళందరూ కలిపి ఏదో జద్దులో ఉన్నట్టు ఇలా అండో ఇలా పడిపోవడం, అలా అండో అలా పడిపోవడం. టచ్ అంట టచ్. కొంతమంది చేసి కాక మళ్ళీ నా దగ్గరకు వచ్చావు డబ్బులకి. అవునండి సుబ్జెట్ గారు, మీరు అన్నది వాస్తవమే. చాలామంది ఒక 2 నెలలు 3 నెలలు మా చర్చిల్లోకి వస్తాం, వాళ్ళు ఏదో 1-2 నేర్చుకోవడం, ఇంటింటికి తిరగడం ఇలా చేస్తాం వల్ల మాలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి అవమానాలు అపనిందలు ఎప్పుడూ రాకపోతాయి. మీరు అన్న మాటలకు మాకు బాధ లేకపోయినా ఒకవేళ మేము ఇలా పాపం చేస్తే ఆ దేవుడు మాకు 2 శిక్ష వేస్తాడు. మేము అలాంటి మనుషులం అయితే కాదండి. మా అయ్యగారు ఎంత శిక్షలు అనుభవించేస్తారండి. మీరు డబ్బులు లేవు వెళ్తాను నీ గురించి. నేను సార్ నీ దగ్గర డబ్బులు గురించి 4 వారం రోజులు ఉపవాసం కూడా సార్ ప్రార్థన చేస్తాను. నీ చేత చర్చ కట్టేస్తాను నేను. నాతో శుద్ధం ఇచ్చింది పాట గారు చెప్పించేస్తారండి బాబా. అందరూ పని పాట లేక వస్తూ ఉంటారు ఎలాగా డబ్బులకి. పాస్టర్ మళ్ళీ అయిపోతాయి సార్. లైట్ ఆఫ్ అంటారా? ఎవడన్నా ఎక్కినప్పుడు ఆడు మర్చిపోతున్నాడు కొత్తోడిలాగా. లైట్స్ ఆన్. ఏంటి పుల్లయ్య, మీ అయ్యగారు కోపంగా ఉన్నారు? ఏమి లేదమ్మ గారు, ఒక పాస్టర్ గారు వచ్చి అయ్యగారిని కొంచెం సహాయం అడిగారు.
అయ్యగారు ఏమో లేకపోమన్నారు. ఆయన దేవుడి పని గురించే కదండి అడిగాడు, కాస్త సాయం చేస్తే ఏమవుతుందని. దేవుడి పని గురించా? ఎలా నేను నిజంగా ఇస్తే నిజంగానే అడుక్కోవాలి. నువ్వైనా చెప్పక్కర్లేదులే, పని పాట లేకపోతే సరే. అందరూ అమ్మగారేరా ఓ పక్క నుంచి. అమ్మగారిని అలా తిట్టేస్తారు ఎందుకండి? తిట్టకపోతే ఆ పాస్టర్ గారు అలాంటి కాదండి బాబా. ఆ పాస్టర్ గారు రోజు పనికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. బాబు నరేష్ గారు మీ అమ్మగారు వాయించారు, ఇప్పుడు నువ్వు వాయింపు. నేనేనా బబ్లు టీం వైర్లెస్ మౌత్ ఎలా బాబు వెలగొచ్చాయి నువ్వు. అమ్మగారిని భోజనం సిద్ధం చేసి రమ్మరా. అలాగే అయ్యారు. ఇప్పుడే చికెన్ ఉంటారో మటన్ ఉంటారో కొనుక్కో. హలో పులయ్య, చికెన్ ఉంటారో మటన్ ఉంటారు? హలో తమ్ముడా నరేష్, చెప్పనియా ఒక నేసేలు రా రా రా. అలాగేనా? ఎవడన్నాడు? సుబ్బు సెట్గాడని ఒకడు ఉన్నాడు రా నేసేలు. అలాగేనా? ఒరే నితీష్ తమ్ముడు ఎవరిని వేసేయాలంటే రారా, సాయంత్రం దావత్ దొరుకుతుంది మనకి. అనా 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 మంచిగా ఉన్నావన్నా బబ్లు అన్నా? నిజంగా కరెక్ట్ గుర్తు. మంచిగానే ఉంటావన్నా, ఎందుకంటే గంగమ్మ గారు ఉన్నది చెప్పి నువ్వు మంచిగానే ఉంటావన్నా. ఎందుకంటే అఖిల బాత్రూమ్ దాకా తీసుకెళ్తే 1000 రూపాయలు నొక్కేస్తున్నావు అంట కదన్నా. ఏదో నీ అభిమానం తమ్ముడు. ఆ అమ్మాయి ఏముందన్నా, గంగమ్మ గతం ఉన్నది చెప్పి నీకు దోకా లేదులే అన్న. చెప్పన్నా ఎవరిని వేసేయాలన్నా? అగో సుబ్బు సెట్గాడని ఒకడు ఉంటాడు, ఆ నేసేలు ఇప్పుడు వెళ్ళి. సరే ఇక్కడ సుబ్బు చెట్టు గడ ఎవడరా? ఇక్కడ సుబ్బు చెట్టు గడ ఎవడరాడు? సుబ్బు సెట్గాడు అంటే ఎవరు ఇక్కడ? నేనే. ఏం కావాలి? ఏదేరా కొడితే వస్తారా? ఇది పేల్తలేదేనా? అయ్యారు ఎందుకు కొట్టారో చెప్పడరా? నడు విరిగిపోయిందిరా బాబోయ్ పులయ్య. ఎంతమంది జరిగింది అయ్యారు? నడు మీద కొట్టేశారా పులయ్య. నేను బయటికి వెళ్తేప్పుడు ఇలా జరిగిపోతుండే. అయ్యి బాబు నువ్వు అరేంజ్ చేసావు అనుకున్నాడు రా పులయ్య. బాబు ఏంటి ఎందుకు కొట్టారు? పాపాలనేవాడు మీ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకున్నాడా? అవును. ఆయనకు డబ్బులు ఇచ్చేందుకు మా అయ్యగారిని కొడతారా? మీరు వాడికి డబ్బులు ఇవ్వడం వల్లే వాడు మా చుట్టాలమ్మాయి తీసుకుపోయాడు. అన్నా ఈ రాడ్ నాకు ఇయ్యానా? నువ్వేనా? పులయ్య నేను చంపేసేలా ఉన్నారా? నేను ఉన్నాను కదండి మీకు. నువ్వు ఉంటావు నేను ఉండొద్దా? మీరెవరా బాబు ముందే ఏసేరానా ఏసేమంటావా నువ్వు అనా? మీ చుట్టాలమ్మాయిని ఎత్తుకుపోయే కారణం ఈయనేనా? నువ్వు ఆయన ఆ గోపాలని వాడు మీకు కనపడితే ఆడి దగ్గర ఒడ్డు డబ్బులు తీసుకుని అసలు మాకు ఇప్పించండి. మా అయ్యగారు వదిలేయండి బాబా. ఈసారి మీ అయ్యగారిని నిన్ను కూడా వదిలేస్తున్నాం. ఆయన ఆ గోపాలు కనిపించకపోతే మేము మళ్ళీ వస్తాం. మీ అయ్యగారిని ఈసారి వదిలేస్తాం. మీ అయ్యగారి తల నీది కూడా కోస్తాం. అయ్యి బాబు వెళ్ళండి బాబా. సాయంత్రం దావత్కి ఇస్తావా? ఇస్తా. వచ్చాయన్నా మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ. పుల్లయ్య నడువు ఎరగొట్టేశారా పుల్లయ్య? ఎంతమంది చేసిండు అయ్యారా? నిజంగా కొట్టేశారా? పుల్లయ్య ఏంటి బయట కేకలు? ఎవరు వచ్చారు? నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఇంత గొడవ జరుగుతుంటే చూసామంటారండి అయ్యారు. నువ్వు ఉండరా పుల్లయ్య. అయ్యి బాబు నాడు మీరు పోయిందిరా బా. నువ్వేం చేస్తున్నావే? కార్తీక దీపం నవాసం మొదలైంది కదండి, సీరియల్ చూస్తున్నాను. నువ్వు ఎలా సీరియల్ చూస్తూ కూర్చుంటే నా మీద ఎవరు పెడతాడే చేత? నువ్వు ఎలా సీరియల్ మీద పెట్టి చేసేదో నా మీద పెట్టుంటే నేను ఎప్పుడో బాగుపోలే బాబోయ్. నడు విరిగిపోయిందిరా బాబోయ్. వామో వాయో. అయ్యో పుల్లయ్య మీ అయ్యగారికి ఏమైంది? నడు విరిగింది. ఏమి అమ్మగారు
ఏదో 2 దెబ్బలు తగిలి కాకపోతే నడు విరిగిపోయినట్టు అవుతుంది కొంచెం. అయ్య బాబా పుల్లయ్య అసలు వేస్తాను చెప్పరా. ఏమి అమ్మగారు మొన్న మధ్య గోపాలనే వాడికి డబ్బులు ఇచ్చారు అయ్యగారు. వాడు ఆ డబ్బులు తీసుకుని ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి తోలి కూడా వచ్చి వాడికి డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు మీరు, వాడికి డబ్బులు ఇచ్చేందుకే వాడు మా అమ్మాయిని తీసిపోవడానికి అయ్యగారిని కొట్టేశారు. ఒరే వాళ్ళు కొట్టిన దెబ్బలు కన్నా నడి విరిగిపోయిందిరా పుల్లయ్య. అర్జెంటుగా అర్రని తీసుకురారా. అలాగేనండి అయ్యగారు. అర్రన్ అంటే ఆర్ఎంపీ అర్రని తీసుకొచ్చావు, మంచి హోమియోపతి అర్రని తీసుకురా. హోమియోపతి డాక్టర్ పశువులు డాక్టర్ అండి. అయ్యి బాబోయ్ నడి విరిగిపోయిందిరా. హోమియోపతి డాక్టర్ అంటే పశువుల డాక్టర్ అంటావేమిటిరా? మంచి నాటు వైద్యం డాక్టర్ ఉంటాడు. ఆ చెట్లు కాడ పుట్ల కాడ ఎక్కడో కూర్చుని ఉంటాడు చూడు, మొక్కలు పీక్కుంటూ ఉంటాడు, నల్లగా ఉంటాడు. అలాగేనండి. ఆ తుమ్మల బీడికి వెళ్ళి చూసొస్తా నాగండి అక్కడ ఉన్నాడు. ఆ తుమ్మల బీడిలోనే ఎడతాడు గేదెలు కాసుకునే వాళ్ళ. డాక్టర్ గారు వచ్చేలోపు స్నానానికి నీళ్ళు ఎట్టమంటారండి? అయ్యి బాబు నడి విరిగిపోయినే ఉంటే స్నానానికి నీళ్ళు ఎడతానంటుంది ఏంటండి బాబా. అట్లా ఉంటుంది మరి బొబ్బులు గడితో దెబ్బలాట. ఇది ఎడుతుందా నడుస్తుందా? నేను ఎప్పుడు పోతానే చూస్తుంది ఇది, దీని తప్పుదాగా. మాలతి ఫిక్స్ అయిపోతుంది, మాలతి పేసి పిచ్చి మాలతి. మహాపతివతలో పేరు చూపిస్తాను. ఎక్కడ ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? అమ్మాయి గారు బాగానే ఉంది కదండి. అయ్యి బాబు డాక్టర్ గారు పేషెంట్ అమ్మగారు కదండి బాబా, మా అయ్యగారు అమ్మగారు పట్టేసుకుంటున్నాడు. ఏడ్చుకుంటే మెలికలు తిరిగిపోతున్నా. మీ అయ్యగారా పేషెంట్? మీ అమ్మగారు అనుకున్నాను. కాల్ లేపండి. ఇది లేపండి. అయ్యి బాబు కాల్ ఇచ్చేస్తాను. కొట్టేయండి బాబు ఇదా. అయ్యి బాబాయ్ డాక్టర్ గారు ఇప్పుడు తెచ్చుకోలేకున్నాడు కాకండి. మీ అయ్యగారికి ఒంట్లో బాగాలేదమ్మా, నడుము అయితే అసలు పని చేయదు. మంచిగా టాబ్లెట్లు రాస్తాను, అవి బాగుండే. నడుమేర కొట్టి కొన్ని పనులు టాబ్లెట్లతో పాటు 2 సీసాలు కూడా రాస్తాను, అవి కూడా రాయండి. 2 చేసాలంటే బ్రాంతి చేసాలండి రాయండి, నేను పట్టించేస్తాను మా అయ్యగారికి. అప్పుడు కానీ ముందు పోరు మీ అయ్యగారు. ఆయన పోతే ఈ ఆస్తికి అంతా నేనే వారసుని అవుతాను. ఆయన అంత ఈజీగా పోనొస్తానండి. ఆయనకు వైద్యం కావాలి, నాకేం డబ్బులు కావాలి. నిజంగానే చెప్పేస్తాడేమో అదే. ఈయన్ని బాగా పరిశీలించి చెప్పండి డాక్టర్ గారు. బాగా పరిశీలించానమ్మా. మీరు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఈ నడుము బాగోదు. నేను మంచి టాబ్లెట్లు రాస్తాను, ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ వాడండి, తగ్గుతుంది. చచ్చారా దేవుడు, ఆడెవడో ఇస్తున్నాడు వాంచాడు పట్టుకుని. అయ్యో చక్రవాకం సీరియల్ వచ్చే టైం అయిపోతుంది, వెళ్తున్నానండి. అమ్మగారు ఇది చక్రవాకం సీరియల్ కావాల్సి వచ్చిందా? నేను తొంపదేగా. ఈ సంపాదించిన డబ్బులన్నీ ఈయన మందులుగా సరిపోతే ఇక నా పరిస్థితి ఏంటో. పుల్లయ్య నీ దెబ్బకి నేను ఇప్పుడు చచ్చిపోయాకున్నాను రా పుల్లయ్య. మాట్లాడిపోయారా కాసేపు. అలాగేనండి అయ్యారా. మీ గొడవైపు నాకు డబ్బులే ఉన్నాయి. అక్కడ ఇంకో పేషెంట్ ఉన్నాడు, ఆడు పోయిలాగా ఉన్నాడు. మీ డబ్బులు ఎక్కడ పోండి డాక్టర్ గారు, మీ డబ్బులు ఏం తీసుకొస్తారు కదండి. ఒరే నువ్వు ఉండరా పుల్లయ్య, నేను పంపిస్తానండి, మీరు వెళ్ళండి. డబ్బులు పంపబోవాలా సుదిట్టుకి నీకు కూడా అయిపోద్ది. నీకు ఎందుకు వచ్చా నీకు ఉంటుందిరా. కింద కొట్టినాడు ఈడే. అదే చూద్దాను. డాక్టర్ గారు అయ్యగారు ఆ డాక్టర్ గారు కూడా ఎందుకండి వెళ్ళి మొన్న వచ్చిన పాస్ట్ గారిని తీసుకొస్తానండి. అయ్యి బాబాయ్ నేను అవమానించాను రా, తిట్టాను రా. ఇప్పుడు కాకేశానికి చెప్పు తీసి కొడతాడు. మీరు ఎంత అవమానం వచ్చినా ఆ పాస్ట్ గారు వస్తారండి, ప్రార్థన చేస్తారు, మీకు నయం అవుతుందండి. ఎవరో నాకు నమ్మకం లేదురా పుల్లయ్య. మీరు నిశ్చితంగా ఉండండి, నేను తీసుకొస్తాను. తీసుకురా వెళ్ళు. మీరు పాస్ గారిని తీసుకొస్తాడు, ముందు షాప్లో కూర్చుంటాడు. లైట్స్ ఆఫ్. లైట్లు ఆపిండ్రా.
హలో హలో అయిపోతుందండి సిట్టు. తర్వాత మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, పెద్ద పిల్లలు వేస్తారు, కంగారు పట్టకండి. పెద్ద పాస్టర్ గారు కదండి, మరి పడిపోతారేమోనని లైట్ వేస్తున్నాం. హలో, వాక్యం ఎవరికి ఎత్తున్నారండి? ఇవాళ చాలా టైం అయిపోయింది, ఇంకా సంఘ బిడ్డలు ఎవరు రాలేదు. సరే, ఎంతమంది ఎదుర్కొండేట్టుకుని ఎవరు రాలేదు. చిన్నగా ప్రార్థన చేసుకుని రెండు పాటలు పాడేసుకుందాం. కోయ్ కోయ్. ప్రేమమ్మయ్య ప్రభుగల దేవుడు, నిన్న నేడు నిరంతరం గల గొప్ప దేవుడు తండ్రి. చాలామంది సంఘ బిడ్డలు ఇంకా రాలేదు. నేను సమయం చాలా అయింది, నేను రానండి బిడ్డలమని సమయానికి రప్పించేలా చూడండి. నేను ఇది ఈయన బాధన, చిన్న బాధన. ఆమేన్. అంతే. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించేను. విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించేను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చెనులే. నీవు పొందిన వేదనలన్నీ పోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందామండి. ఇంకో పాట పాడుకుని ప్రసంగంలోకి వెళ్దాం. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసెను దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుకా వేదన. ఆమేన్. బాబు త్వరగా రావాలి, ఇంకా చాలా ఉంది. నువ్వు రాసుకుని వచ్చావని అన్ని ఇచ్చేలాగా టైం కూడా అంత అవుతుంది. పాస్టర్ గారండి, అయ్యా మా అయ్యగారికి అసలు బాగోలేదండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి. ఏమైందయ్యా? ఏమైందంటే బాబా, మొన్న 4 వచ్చి కొట్టేశారా? ఏం పాపం? ఆ డబ్బులు ఎవడో ఒకటి డబ్బులు ఇస్తే ఆడ ఆ డబ్బులు తీసుకుని ఒక అమ్మాయిని తీసిపోడంట. ఆడ సంబంధించిన 4 వచ్చి కొట్టేశారండి. అంత పని జరిగిందయ్యా పొల్లయ్య? జరిగిందండి. మీరు వచ్చి ప్రార్థన చేస్తే మా అయ్యగారు బతుకుతారండి. సరే పొల్లయ్య, పద వెళ్దాం. రండి అయ్య గారు. లైట్స్ ఆఫ్. నాకు నమ్మకం లేదు. మన డాగపాటి నరేశ్వరం నమస్కారం. ఇది సబ్జెక్ట్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? పాస్టర్ గారు వందనాలు చెప్పాలండి.
వందనాలండి సుబ్బిశెట్టి గారు. వందనాలండి పాస్టర్ గారు. కూర్చోండి పాస్టర్ గారండి. ఈయనకి ఏంటి ముందు ఎక్కువైపోయింది అది. ఏమంటే పాస్టర్ గారు, మా ఆవిడ చూస్తేనేమో సీరియల్ పిచ్చితో అది వెళ్ళిపోయింది. ఈ పనోడు చూస్తేనే ఆమె డైలాగులు వేస్తాడు. నన్ను అంటారండి బాబా. మాస్టర్ అయితే దేవుడితో సమానం. మా పనోడు ఎప్పుడు చెప్పుకుంటాడు మా పుల్లయ్య. దేవుడు జమ్మ గురించి, ఆ దేవుడి గురించి అంతా చాలా గొప్పగా చెప్తాడు. అయినా సరే ఆడి మాటలు నేను పక్కన పెట్టివ్వండి. ఈరోజు దేవుడు అంటే ఏంటో తెలుస్తుందండి పాస్టర్ గారు. అలా కాదండి సుబ్జెక్ట్ గారు. ఒకవేళ మనం దేవుడిని మర్చిపోతాం కానీ ఎప్పుడో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మీకు ఏమీ కాదు, నేను ప్రార్థన చేస్తాను, మీకు అంతా మంచిగా జరుగుతుంది. దేవుడుగా నేను చేసిన పాపాలకే దేవుడు నాకు వేసిన శిక్షణ అనుకుంటానండి. మీరు అలాగనకండి. అది మీరు వసూలు చేసిన వడ్డీ డబ్బులు వచ్చిన పాపం అది. సుబ్జెక్ట్ గారు, మీరేమి కంగారు పడకండి. మీరు పాప క్షమాపణ చేసుకుంటే దేవుడు మిమ్మల్ని బాగా స్వస్థపరుస్తాడు. మీరు ఆరోగ్యంగా లేచి తిరుగుతారు. సరే, ప్రార్థన చేస్తాను రండి. నిజంగానే పాప క్షమాపణ పొందితే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడా? అలాగిస్తే దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మంచి బహుమానం ఇస్తారు మీరు బాప్తిసం పొందితే దేవుడు. నేను అలాగా నాకు బహుమానం ఇస్తే దేవుడికి నాకున్నదంతా పెద్దలకు దాన ధర్మం చేస్తాను. మీరు దాన ధర్మం చేస్తే నా పరిస్థితి ఏంటండి మరి? పుల్లయ్య, నువ్వు ఉండరా పుల్లయ్య. అలాగేనండి. అసలే చర్చి నిర్మాణానికి కూడా నేను పూర్తి చేస్తాను. ఏ పుల్లయ్య, అయ్యారు అర్జెంటుగా 50 లక్షలు ఉంటాయి, ఆ బ్యాగ్ ఎలా పెట్టరా? 50 లక్షల? పుల్లయ్య ఏమైందో చూడండి. ఏమి లేదండి సుబ్జెక్ట్ గారు, మీరు ఎవరికే భిక్ష పెట్టరు కదా, సహాయం చేయరు కదా. మీరు ఒక్కసారి 50 లక్షల అడిగి కొంచెం మార్చిపోయాడు అంతే. అవునండి, అడుక్కున్నాడు కూడా రూపాయి ఉంది. 50 లక్షలు అంటే ఆశ్చర్యం వేసిందండి. సరే, అలా పడుకోండి, ప్రార్థన చేస్తాను. పడుకోండి. అయ్యారు అలా కొంచెం అలా తగిలి పడండి. అయ్యో చచ్చిపోతాను ఎవరో లైట్లు ఆపమంటే ఆపే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆ పరలోకపు తండ్రి, నీ వెలుగు నీ సుబ్బిశెట్టి గారి మీద ప్రకటించున్నాయి. నీ వెలుగు ద్వారా ఈయన స్వస్థపడాలి నాయనా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెప్పుకున్నాం ప్రభువా. ఎముకల్లోకి నరాల్లోకి ఎన్ని పోతులకు కొంచెం మీరు రక్తాన్ని పంపించండి యేసయ్యా. వందనాలు నాయనా. స్తుతి, స్తుతి నాయనా. ప్రేమమేడ కృపల దేవనైనా ఈ బిడ్డని మీ సన్నిధి చేర్చుకోండి. అయిపోయి మా అయ్యగారిని ఈ బిడ్డకి మంచి స్వస్థత కలిగించమని ఎడుకుని ప్రార్థించుకున్నదండి. ఇది దీని ప్రార్థన, చిన్న ప్రార్థన. మీ ప్రార్థన చేసుకోమని ఎడుచుకున్నదండి. ఆమేన్. శెట్టి గారు, లైట్స్ ఆన్. ఫాస్ట్ గారు ఏంటండి, నాకు అంతా మామూలు అయిపోయింది. అదే దేవుని యొక్క మహిమనైనా. అయ్యో హనీ, దేవుడు అంటే ఏంటో గ్రూప్ సాంగ్ రెడీగా ఉండాలి. మా అయ్యగారు నిజంగా బాగుపడ్డారండి. నిజమనయ్యా, దేవుడిని నమ్మిన వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. మనమే విడిచిపెట్టేసి అలగో గొంతు ఎలగో గొంతు వేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా టయానికి వెళ్ళి టయానికి వస్తూ ఆయన ఆరాధిస్తే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. మనకంతా మంచి జరుగుతుంది. పదండి, వెళ్ళే చర్చ నిర్మాణం పని పూర్తి చేసుకుందాం. అలాగేనండి, మేము మారిపోయి 2025 నుంచి 10 ఆదివారం మీ చర్చకి వచ్చేస్తాం. మీరు వస్తమే కాదమ్మా, మీతో పాటు ఇంకా తీసుకురావాలి. అలాగేనండి అయ్యారు. డబ్బు పట్టమని చాలా చెప్పయింది. అలాగేనండి, పట్టుకొస్తానండి. క్లాప్ క్లాప్. తెలుసు నో డాడీ, తెలుసు.